మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు చేస్తూ ఉన్నాయి. ముందుంది మొసళ్ల పండుగ. ఇంకా అసలైన యుద్ధం మొదలు కాలేదు. మా దగ్గర భారీగా ఆయుధాలున్నాయి, ఇంకా భారీ స్థాయిలో మేము దాడులు చేస్తాము అంటూ స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇంకొక వైపు ఈ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే అసలు మన భారతీయుల్ని ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీద భారత్ అనేక రకాలుగా ప్రయత్నాలు అనేది చేస్తూ ఉంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్ట్ కన్నెగంటి రమేష్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే రమేష్ గారు. రమేష్ గారు, అసలు ఈ యుద్ధం వల్ల అమెరికా మీద పడబోతున్న భారం అనేది 20 లక్షల కోట్ల రూపాయలు. యుద్ధం మొదలైన 24 గంటల్లోనే 7,000 కోట్ల రూపాయలని అమెరికా ఖర్చు పెట్టడం అనేది జరిగింది. అయినా సరే ఇంకా ఈ యుద్ధాన్ని మేము ఆపము, ఇంకా భారీగా చేస్తామని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్స్ మీద వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఈ ట్రంప్కి ఇంత మొండితనం? నెంబర్ 1, అయతుల్లా ఖొమైనీ రెజ్యూమ్ చేంజ్ చేయాలనేది నెంబర్ 1 గోల్. నెంబర్ 2 గోల్, ఇజ్రాయెల్కి ఎటువంటి దెబ్బ తగలకుండా ఉండాలంటే ఇరాన్ని సమూలంగా నాశనం చేయాలనేది 2వ గోలు. 3వ గోలు, ఇరాన్ దగ్గర ఉన్న చమురు నిల్వలు అతి పెద్దవి, దాన్ని ఎట్లయినా సరే తీసుకోవాలనే ఆలోచన కూడా గ్యారంటీగా ఉంటుంది. 3వది. 4వది, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధిలో కొన్ని వందల షిప్పులు ప్రతిరోజు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన కువైట్, ఒమన్, ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా నుంచి కొన్ని వందల షిప్పులు ఆ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి ద్వారా అరేబియా సముద్రంలోకి, అరేబియా నుంచి హిందూ మహాసముద్రంలోకి, హిందూ మహాసముద్రం నుంచి ఇండోనేషియా, మలేషియా మధ్య ఉన్న మలక్కా స్ట్రైట్స్ ద్వారా జపాన్, సౌత్ కొరియా, పశ్చిమ అమెరికా వరకు, చైనా వరకు ఈ షిప్పులు వెళ్తూ ఉంటాయి. ఆ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఒక్కరోజు క్లోజ్ అయినా ప్రపంచంలో 20 నుంచి 25% చమురు, అంటే క్రూడ్ ఆయిల్ అంటారు, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఎల్ఎన్జి ప్లస్ పెట్రోల్ అండ్ అదర్ ఇంపార్టెంట్ మినరల్స్ అక్కడి నుంచి రావటం అయిపోతాయి. కాబట్టి ఆ స్ట్రాటజిక్ చోక్ పాయింట్ మీద కనుక అమెరికా ఆధిపత్యం సాధిస్తే, ఇప్పుడు మీకు 4 కారణాలు చెప్పాను. 1, అయతుల్లా ఖొమైనీ చంపబడటం అనేది అమెరికా లిస్ట్ నెంబర్ 1, ప్రయారిటీ నెంబర్ 1, అది సక్సెస్ అయింది. ప్రయారిటీ నెంబర్ 2, ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ మీద ఎటువంటి దాడులు జరగకుండా కాపాడుకోవాలి ఫ్యూచర్లో కూడా. 2వది, అది టైమే తెలియజేస్తుంది ఆ గోల్ ఫుల్ఫిల్ అయిందా లేదా అనేది. 3వది, అన్నిటికన్నా ముఖ్యమైనది, హౌతీసు, హమాసు, హిజ్బుల్లా అనే 3 హెచ్ హౌతీ రెబల్స్, హమాస్ టెర్రరిస్ట్, హిజ్బుల్లా టెర్రరిస్ట్. ఈ ముగ్గురు ఇరాన్కి తోడుగా అమెరికాకి, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పక్కన ఉన్న లెబనాన్లో కానీ, ఇజ్రాయెల్ అవతల పక్కన ఉన్న సిరియాలో కానీ, ఇంకా వేరే చోట్ల స్ట్రైక్స్ చేయడం ద్వారా ఇజ్రాయెల్ని ఇబ్బంది పెడతాము, ఒక్కోసారి డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద కొడతాము, ఇలా జరుగుతుంది. సో ఈ అన్ని కారణాల మూలాన అమెరికా ఈజ్ హెల్బెంట్, ఇన్ అదర్ వర్డ్స్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ హెల్బెంట్ ఆన్ హిట్టింగ్ ఇరాన్ రైట్, లెఫ్ట్ అండ్ సెంటర్. But the implications and the complications and the consequences of all these things will have a very worse or bad, nightmarish days are yet to come. మీరు ఇందాక అన్నారు మీ బిగినింగ్లో, యుద్ధానికి సంబంధించిన అసలు యుద్ధం ఇంకా ముందలుందని. సో ఇరాన్ కామ్గా ఉందా? కామ్గా లేదు. ఇరాన్ తన చుట్టుపక్కల ఉన్న తన తోటి ముస్లిం దేశాలు, సున్నీ ముస్లిం దేశాలు, ఇరాన్ ఈజ్ ఏ షియైట్ కంట్రీ, whereas this Gulf Cooperation Council country, sometime back I told you, సౌదీ అరేబియా, బహ్రెయిన్, యుఏఈ, ఖతార్, ఇలాంటి ఒమన్ లాంటి దేశాలు సున్నీ ముస్లిం కంట్రీస్. మరి ఒక షియా ముస్లిం కంట్రీ పక్కన ఉన్న సున్నీ ముస్లిం కంట్రీ మీద బాంబులు ఎందుకు వేస్తుంది అన్నప్పుడు అది మతపరంగా చూడకూడదు. అమెరికా యొక్క మిలిటరీ బేసెస్ ఈ సున్నీ కంట్రీస్ అయినా ఈ జీసీసీ కంట్రీస్లో ఉన్నాయి, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో. సో అందుకని షియా ముస్లిం కంట్రీ వాటి మీద బాంబులు వేస్తుంది. ఈ విషయము సుమన్ టీవీ చూస్తున్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది కొత్త విషయం ఏం చెప్పగలం మన ఇద్దరి ద్వారా? స్వరూప మేడం గారు, రమేష్ కన్నెగంటి కలిసి సుమన్ టీవీలో కూర్చొని ఇంతవరకు తెలియనిది కొత్తది ఏం చెప్పగలం అంటే చెప్తాను, అది ఇంపార్టెంట్. మనము అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్తో జరుగుతున్న వార్ గురించి పార్ట్ ఏ అనుకుందాం. పార్ట్ బి, విచ్ ఈజ్ వెరీ క్రిటికల్, విచ్ ఈజ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ నీష్, ఏంటంటే how do we safeguard, how do we make sure the welfare of Indians in Gulf countries and beyond, given the geopolitical, geoeconomic, geotechnological, geostrategic reasoning around India చుట్టుపక్కల ఉన్న
దేశాలు దాటి ముందలకెళ్తే మన తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా సుమన్ టీవీ ద్వారా చూస్తున్న వాళ్ళకి నేను చెప్పాలనుకున్నది, భారతదేశానికి 15,000 కిలోమీటర్లు ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి, 11,098 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది. ఈ 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఎవరితో ఉన్నాయి భారతదేశానికి? ఒకసారి గమనిస్తే ఇండియా బంగ్లాదేశ్కి మధ్య 4,000 కిలోమీటర్లు, ఇండియా చైనాకి మధ్య 3,488 కిలోమీటర్లు, ఇండియా పాకిస్తాన్కి మధ్య 3,323 కిలోమీటర్లు, ఇండియా నేపాల్, ఇండియా భూటాన్, ఇండియా మయన్మార్, ఒక్క శ్రీలంకతోనే మనకు వాటర్ బోర్డర్ ఉంది. సో ఆ సేతు హిమాచలము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశ త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి అంటే భారతదేశానికి సంబంధించిన ఈ 15,000 ల్యాండ్ బోర్డర్స్ని కాపాడుకుంటా 11,098 కిలోమీటర్లు నెక్లెస్ ఊహించుకోండి. ఇక్కడ నెక్లెస్ గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఫస్ట్ గుజరాత్, నెక్స్ట్ మహారాష్ట్ర, నెక్స్ట్ గోవా, లెట్సే కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. ఈ నెక్లెస్ ఈ 9 కోస్తా రాష్ట్రాలులో 12 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, 180 మైనర్ పోర్ట్స్ ఉన్నాయి. ఈ పోర్ట్స్ ద్వారానే భారతదేశానికి అవి ద్వారాలు, తలుపులు. అంటే షిప్పింగ్ ద్వారా వచ్చే ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ 80% ప్రపంచంలో జరిగే ట్రేడ్ అంతా షిప్స్ ద్వారా జరుగుద్ది. మరి హార్మూజ్ జలసంధి, స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అని ఇంగ్లీష్లో అంటారు, ఇరాన్కి ఒమన్కి మధ్యన ఉన్న చిన్న నారో చోక్ పాయింట్. ఈ యుద్ధం వలన అది మూసుకుపోతే మీరు వేసుకునే బట్టలు, నేను వేసుకునే బట్టల దగ్గర నుంచి, మనము వాడే ఎవ్రీడే కార్లో పెట్రోల్ దగ్గర నుంచి, బంగారం దగ్గర నుంచి, వెండి దగ్గర నుంచి, మనం తినే నిత్యావసర సరుకుల దగ్గర నుంచి, దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ డొమినో ఎఫెక్ట్ అంటారు ఇంగ్లీష్లో. డొమినో ఎఫెక్ట్ అంటే స్వరూప మేడం, ఒక ప్యాక్ కార్డు వెళ్ళి ఇంకొక ప్యాక్ కార్డు మీద పడితే 1 by 1 పడిపోతాయి కదా, దట్స్ కాల్డ్ డొమినో ఎఫెక్ట్. ఎక్కడెక్కడో అమెరికాకి ఇరాన్కి యుద్ధం జరుగుతుంటే మనకెందుకులే, మన ఆంధ్ర తెలంగాణలో మనం బాగానే పండగలు చేసుకుంటున్నాం, బాగానే హ్యాపీగా ఉన్నాం అని అనుకోవడానికి రోజులు లేవు. అక్కడ యుద్ధం తగిలితే దాని యొక్క పొలిటికల్ ట్రెమర్సు, టెక్నాలజికల్ ట్రెమర్సు, ట్రేడ్ ట్రెమర్సు, టూరిజం ట్రెమర్సు, విదేశీ మారక ద్రవ్యం తెలుగులో, ఇంగ్లీష్లో ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రెమర్సు మస్ట్ బి ఫెల్ట్, షుడ్ బి ఫెల్ట్. ఆల్రెడీ వీ హ్యావ్ బీన్ టేకింగ్ ద హీట్. ఆంధ్రాలో ఉన్న శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు ఉన్న కోస్తా 9 జిల్లాల్లో చాలామంది గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న, ఉత్తర తెలంగాణలో ఉన్న, మరి మీరు ఆదిలాబాద్ దగ్గర నుంచి తీసుకుంటే ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, ఖమ్మం, ఇంకా మిగతా చాలా, రంగారెడ్డి, హైదరాబాదు, ఇంకా చాలా జిల్లాల నుంచి తెలంగాణ వాసులు కూడా 1 కోటి మంది పైగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు. మరి వీళ్ళ యొక్క సేఫ్టీ, వీళ్ళ యొక్క సెక్యూరిటీ, రేపొద్దున మీరు అన్నారు, మీ ఓపెనింగ్ స్టేట్మెంట్ ఏంటి, ఇది జరిగింది ఓన్లీ కొంత యుద్ధమే, అంతం కాదు ఇది ఆరంభం, ఇంకా అతి పెద్ద చీకటి రోజులు రాబోతున్నాయి అనే మాట నర్మగర్భంగా, ఇండైరెక్ట్గా మీ యొక్క స్టేట్మెంట్లో బయటకు వచ్చింది. దాని యొక్క ఇంప్లికేషన్స్ ఏంటంటే, భారతదేశానికి సంబంధించింది స్వరూప గారు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీసు చాలామంది భారతదేశంలోనే పనిచేస్తారు. ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ అంటే డిప్లొమాట్స్, ఇంకా రకంగా తెలుగులో చెప్పాలంటే దౌత్యవేత్తలు భారతదేశానికి సంబంధించి 193 దేశాల్లో పోస్ట్ అయి ఉన్నారు ఇండియన్ హై కమిషన్స్ ద్వారా. వాళ్ళు ఇప్పుడు ఈ యుద్ధాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ దేశాల్లో పనిచేస్తున్న దౌత్యవేత్తలకి నిద్ర ఉండదు ఇప్పుడు. ఎందుకో తెలుసా? ఆ దేశంలో ఉన్న భారతీయులను కాపాడాల్సిన గురుతర బాధ్యత ఈ దౌత్యవేత్తల మీద ఉంటుంది. ఎంత డిప్లొమాట్ అయినా కానీ మీలాగా నాలాగా మనిషేగా, ఆయనకి ఫ్యామిలీ ఉంటుందిగా, లేకపోతే ఆమెకి ఫ్యామిలీ ఉంటుందిగా, అవన్నీ చూసుకుంటా వేరే దేశంలో ఉంటా, మళ్ళీ వేరే దేశంలో ఉంటున్న భారతీయుల్ని ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని కాపాడి వాళ్ళని ఈ యుద్ధంలో దెబ్బతినకుండా, చనిపోకుండా, గాయాలవ్వకుండా, ఒకవేళ అయితే వాళ్ళకి హాస్పిటలైజేషను, చనిపోతే డెడ్ బాడీని మాతృభూమి భారతదేశం పంపించే బాధ్యత ఒక డిప్లొమాట్ మీద ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తం యుద్ధంలో హైలైట్ అవుతున్నది అమెరికా. ఏం చెప్పాలనుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకి? అంటే ప్రపంచాన్నే వణికించాలి అనుకుంటున్నాడా? తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నాడా? లేదు అంటే తనొక హిట్లర్ లాగా, లేదంటే తనను తాను ఒక నియంతలా ఊహించుకుంటున్నాడా? ఆయన సైకాలజీని మనం ఎలా చూడాలి? బ్యూటిఫుల్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. వాట్ ఆల్ వీ నో అబౌట్ హిమ్ ఈజ్ వెరీ మ్యావరిక్ ఇన్ హిజ్ నేచర్. మ్యావరిక్ అంటే అతను ఏం చేస్తాడో, ఏం మాట్లాడతాడో స్థిరత్వం ఉండదు. అన్ప్రిడిక్టబుల్, ద మోస్ట్ అన్ప్రిడిక్టబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దట్ ద యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ ఎవర్ సీన్. అగ్ర రాజ్యాధినేతగా ఉన్న వ్యక్తి, పెద్దన్నగా పిలువబడుతున్న అమెరికా ఇలా ఇంకా ఉంది, అసలు యుద్ధం మొదలు కాలేదు అని వార్నింగ్లు ఇస్తున్నాడంటే ఎలా భావించాలి మనం, ఎలా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి,
ఇరాన్ ఏదైనా తప్పు చేసింది అనుకుందాం. ఇరాన్ చేసిన తప్పుని అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా కానీ ఐక్యరాజ్య సమితి ద్వారా కానీ ఎవిడెన్స్తో సహా ప్రవేశపెట్టి ఇరాన్ ఈ తప్పు చేసింది, ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ ఈ తప్పు చేశాడు కాబట్టి అతన్ని శిక్షించండి అని చెప్పే రైటు అమెరికాతో పాటు మనందరికీ ఉంది, అమెరికా కూడా ఆ రైట్ ఉంది. బట్ ఒక దేశాధ్యక్షుడిని బాంబులేసి చంపి, ఇంకొక దేశాధ్యక్షుడిని రాత్రిపూట కిడ్నాప్ చేసి వెనిజులా నుంచి ఇంకొక దేశాధ్యక్షుడికి దమ్కిదేరే, తెలంగాణ భాషలో చెప్పాలి అంటే అరే క్యా హై దమ్కిదేరా అంటాం మనం. అంటే వై ఆర్ యూ గివింగ్ మీ ఏ వార్నింగ్, ఏంద్రా బెదిరిస్తున్నావా అంటాం. కానీ ఆ బెదిరించే పనులు అమెరికన్ ప్రెసిడెంట్ చేస్తున్నాడు. ఎట్లా? గ్రీన్లాండ్ని తీసుకొచ్చి అమెరికాలో కలుపుతానంటున్నాడు, పనామా కెనాల్ని తీసుకొచ్చి అమెరికాలో కలుపుతానంటున్నాడు, లేకపోతే కెనడాని తీసుకొని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 51వ రాష్ట్రంగా చేస్తానంటున్నాడు. అంటే నీ జాగీరా, నీ బాబుగాడి సొమ్మ, ప్రపంచ దేశాలని నువ్వు గుప్పిట్లో పెట్టుకోవడంతో పాటు ఏ దేశ అధ్యక్షుడినైనా నీ ఇష్టం వచ్చిన నీ దగ్గర బాంబులు ఉన్నాయని మిసైల్స్ లేకపోతే శాటిలైట్ ఇంటెలిజెన్స్ వాడి, విజువల్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్ వాడి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడి చంపేస్తావా నువ్వు? పైగా నీలాంటి దేశాధ్యక్షుడే కదా ఖమేనీ కూడా ఇంకో దేశానికి అధ్యక్షుడు. అంటే ఆయన్నే చంపి ఆ దేశంలో నాయకత్వ మార్పు తెచ్చి అక్కడి వాళ్ళని తన చేతుల్లోకి తెచ్చుకోవాలని చూడడం ఇదేమన్నా చిన్న విషయంగా భావించాలి? చాలా పెద్ద విషయం అండి. ఇది అప్రజాస్వామికం కూడా చెప్పాలంటే. ఇట్స్ అన్డెమోక్రటిక్ ఇన్ నేచర్, ఇట్స్ నాట్ సెక్యులర్, ఇట్స్ అన్డెమోక్రటిక్, ఇట్స్ ఆల్సో బార్బరిక్. బార్బరిక్ అంటే ఆటవిక న్యాయం, అంటే మైట్ ఈజ్ రైట్. అంటే నీకు ఎంత, అంటే మన తెలుగులో చెప్పాలంటే ఎంత పొగరు నీకు, నీ యొక్క జేబులో పెట్టుకునే ఇంకో స్టేట్ అది కాదు కదా. ఆ దేశ ప్రజలు ఆ దేశ అధ్యక్షుడికి బుద్ధి చెప్పుకుంటారు. నువ్వెవడవయ్యా? అంటే నువ్వు సెల్ఫ్ అపాయింటెడ్ పోలీస్ మ్యానా? నీ బాబుగాడు జాగీరా అది? అడిగేవాళ్ళు లేడనేగా అమెరికా. ఇవాళ ఇరాన్కి చేసింది, రేపొద్దున ఎవరికైనా చేసిద్ది అమెరికా. వేటాడటం అలవాటైన పులి మనా లేదు తనా లేదు, ఎవరినైనా చంపడానికి సిద్ధపడింది. అలానే ఉంది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తుంది. అమెరికా ఈజ్ నాట్ బ్యాడ్, బట్ అమెరికన్ ప్రెసిడెంట్ ఆఫ్ టుడే డజంట్ హ్యావ్ మోరల్ అథారిటీ. నైతికంగా అతనికి ఎటువంటి అధికారము లేదు. సొంత సుప్రీంకోర్టు చెబుతుంది నువ్వు అతి చేస్తున్నావని, సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీ చెబుతుంది నువ్వు అతి చేస్తున్నావని. సొంత పార్టీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద డెమోక్రాట్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ 2 parties, Swarupa madam, Democrats and Republicans. This man is elected by the Republican Party. రిపబ్లికన్ పార్టీలో ఉన్న రిపబ్లికన్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు నువ్వు అతి చేస్తున్నావు బ్రదర్ అని. ఎవరికి? ట్రంప్కి. మహా అయితే 2 ఏళ్ళు ఉంటాడు, 3 ఏళ్ళు ఉంటాడు. కానీ నువ్వు ఇప్పుడు రగిల్చిన చిచ్చుందే, ఇరాన్ అయతుల్లా ఖొమైనీని చంపి పక్కనున్న సున్నీ కంట్రీస్లో ఇప్పుడు ఎంత విధ్వంసం, దానికి అమెరికా పే చేసిద్దా? పే చేయదుగా. సింపుల్గా దులుపుకుంటుంది, చేతిలోనూ బట్టలు దులుపుకుంటుంది, నాకేం పని అని. ఇప్పుడు ఇంతమంది భారతీయులు ఉన్నారు, భారతీయులకు జరుగుతున్న కష్టాన్ని అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చి డబ్బులు కడతాడా? లేకపోతే మన భారతీయులు ప్రాణం పోతే అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చి ప్రాణాలు కాపాడతాడా? అసలు మనకి సంబంధం లేని దాంట్లో మనల్ని తీసుకెళ్ళి ఇరికిచ్చి ఇప్పుడు అదిగా జరుగుతుంది. స్వరూప మేడం, 166 మంది స్కూల్ బాలికలు, 5వ తరగతి జరుగుతున్న బాలికలు 166 మంది ఏం తప్పు చేశారని ఇరాన్లో ఆ బాంబింగ్లో చనిపోయారు. ఇప్పుడు ఆ 166 మందిని తీసుకురండి మీరు. నీ డాలర్ మదమా నీకు? సామూహిక ఖననం, సామూహిక సమాధులు, ఆ శవాలను అదే 160 మంది అమెరికన్స్ చచ్చిపోతే ఈ పాటికి న్యూక్లియర్ వెపన్స్ వాడి దేశం మొత్తాన్ని తగలబెట్టేవాడివి ఇరాన్ని. మరి నేను అడిగేవాళ్ళు లేరనా? 160 మంది అమాయకుల పసి పిల్లల ప్రాణాలను తీసుకునే నైతిక హక్కు నీకు నేను ప్రశ్నించేవాడు లేడనా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం చేస్తున్నావు? లిబరలిజం అంటున్నావు, క్యాపిటలిజం అంటున్నావు, సోషలిజం అంటున్నావు, గిల్డ్ సోషలిజం అంటున్నావు, అన్నిటికి మించి లిబరలైజేషన్ అంటున్నావు, ప్రైవేటైజేషన్ అంటున్నావు, గ్లోబలైజేషన్ అంటున్నావు, గూగులైజేషన్ అంటున్నావు. నేను అడుగుతున్నా, మరి వేర్ ఈజ్ హ్యూమనైజేషన్? మానవత్వం ఎక్కడా? మానవతావాదం ఎక్కడా? ఇన్ని నిజాల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. దిస్ ఈజ్ వాట్ మై స్ట్రైట్ క్వశ్చన్స్ టు డొనాల్డ్ ట్రంప్. అమెరికా ఫస్ట్ అంటూ రెండోసారి అధికారంలోకి వచ్చాడు డొనాల్డ్ ట్రంప్. పోనీలే తన దేశ ప్రజల కోసం ఏదో చేసుకుంటున్నాడు, కొత్త రూల్స్ తెస్తున్నాడు అనుకున్నాం. సరే, అక్కడ ఉన్న వాళ్ళు ఇక ఎప్పటికీ అమెరికా మనకి సేఫ్ కాదు, ట్రంప్ ఉన్నంత కాలం అనుకుని ఎవరి దారి వాళ్ళు చూసుకునే ప్రయత్నాల్లో ఉండగా మళ్ళీ ఇలా ప్రపంచ దేశాల మీద పడ్డాడు. అసలు ఇజ్రాయిల్ అనేది అమెరికా చేతిలో పప్పెట్గా ఎందుకు మారింది? అగైన్ స్వరూప గారు, బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎందుకు చెప్తా. వై ఇజ్రాయెల్ హ్యాస్ బికమ్ ఏ క్లయింట్ స్టేట్ టు యునైటెడ్ స్టేట్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. నా పిహెచ్డి టాపిక్ మీరు అడిగారు, మీకు తెలుసో తెలియకు. ఇజ్రాయెల్ అనే దేశము అమెరికాకి ఎందుకు అంత క్లోజ్? అమెరికా నడుపుతుంది అమెరికానా లేదా ఇజ్రాయెలా? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న.
సో దీనికి సమాధానంగానే నేను ఇజ్రాయెల్ వెళ్ళి ఇజ్రాయెల్లో నా పిహెచ్డీలో ఒక 1 year పాటు ఢిల్లీ జేఎన్యూలో చదువుకుంటా 1 year ఇజ్రాయెల్ వెళ్ళి ఇజ్రాయెల్లో హిబ్రూ యూనివర్సిటీ జెరూసలంతో పాటు అటు పాలస్తీనా ఏరియాలకు వెళ్ళాను, ఇటు జోర్డాన్కి వెళ్ళాను, అటు పైన ఉన్న గోలాన్ హైట్స్ వెళ్ళాను, ఇటు వెస్ట్ బ్యాంక్ వెళ్ళాను, ఇటు గాజా వెళ్ళాను, ఇటు యేసుక్రీస్తు పుట్టిన పవిత్ర స్థలమైన జెరూసలం వెళ్ళాను, దొలరసా వెళ్ళాను, రెడ్ సీ వెళ్ళాను, డెడ్ సీ వెళ్ళాను. ఇవన్నీ చూసి పిహెచ్డి స్టడీ చేసి అమెరికా అసలు ఇజ్రాయెల్ మీద ఎందుకు అంత ప్రేమ ఉంది, లేదా ఇజ్రాయెల్కి అమెరికా మీద ఎందుకు అంత ప్రేమ ఉంది, క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, జూయిష్ పీపుల్ జుడాయిజం, మనదేంటి హిందూయిజం, వాళ్ళది జుడాయిజం అంటారు, యూదు మతం వాళ్ళది, మనది హిందూ మతం. ఇజ్రాయలీ పీపుల్ మతం ఏంటంటే యూదు మతం. యూదు మతము అంటే ఇంగ్లీష్లో జుడాయిజం. దానికి వాళ్ళ నేషనాలిటీ జూయిష్. ద ఓన్లీ జూయిష్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ ప్లానెట్ ఎర్త్ ఈజ్ ఇజ్రాయెల్. సో దీనికి సంబంధించి మనము మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మీరు మంచి ప్రశ్న వేశారు. అయితే ఇరాన్ సడన్ గా యుద్ధం మొదలైనా సరే చక్కగా తిప్పి కొట్టడం అనేది మొదలుపెట్టింది. అమ్మ సింగిల్ గా ఎంత ఫైట్ చేస్తుంది అని మనమందరం కూడా అప్రిషియేట్ చేసాం. అంటే యుద్ధం అనేది బాధాకరమైన అయినా సరే వాళ్ళని తిప్పి కొడుతుంది కదా అనేసి అనుకున్నాం. కానీ ఇప్పుడు చర్చలకు సిద్ధం అంటోంది. అయినా సరే ట్రంప్ ఏమంటున్నాడు, వాళ్ళు చర్చలకి సిద్ధంగానే ఉన్నాడు, ఇప్పటికే లేట్ అయిపోయింది, మేము ఒప్పుకోవట్లేదు అని అంటున్నాడు. అయితే దీన్ని మనం ఎలా చూడాలి? ఇరాన్ ఇక ముందుకు వెళ్ళాలా, చర్చలతోనే ఇక ఇక్కడికి సమాప్తం పలికితే మంచిదా? చర్చలతో సమాప్తం చేయటము ఇజ్రాయెల్కి మంచిది, అమెరికాకి మంచిది, ఇరాన్కి మంచిది, అసలు మానవాళి మొత్తానికి మంచిది. యుద్ధంలో 21వ శతాబ్దంలో యుద్ధ నీతి మారింది. ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం ద్వారా ఏమీ మిగలట్లేదు. బుద్ధుడు పుట్టిన దేశంగా భారతదేశం ఇప్పుడు నాయకత్వం వహించి ప్రధానమంత్రి మోడీ గారు, అజిత్ దోవల్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారు, మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు తప్పనిసరిగా ఇరాన్ నాయకత్వంతోనూ, ఇజ్రాయెల్ నాయకత్వంతోనూ, అమెరికా నాయకత్వంతోనూ ఎంతవరకు మాట్లాడగలిగితే అంతవరకు సంప్రదించి మాట్లాడి అవసరమైతే అవసరమైతే కాదు కంపల్సరీగా అత్యవసర ఐక్యరాజ్య సమితి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో సీజ్ ఫైర్ అంటే యుద్ధాన్ని ఆపండి, కాల్పుల్ని ఆపండి అనే స్టేజ్కి తీసుకురాకపోతే ప్రతిరోజు మనము మీరు చెప్పినట్టుగా మీ ఓపెనింగ్ స్టేట్మెంటే చాలా ఇంపార్టెంట్గా నాకు అనిపిస్తుంది. ఏంటంటే తెలుసా, ఇది కాదు ఇంకా రానున్న రోజులు ఇంకా దారుణంగా ఉండబోతుందని, ముందుంది మొసళ్ళ పండుగ. సో ఆ స్టేజ్కి మనం వెళ్లకుండా మేడం ప్రాణాలు పోతే రావు, డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మీరు నమ్మండి, నన్ను 160 మంది 10 ఏళ్ల బాలికలు, 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉన్న బాలికలు ఒక్క షాట్తో వాళ్ళు చేసిన తప్పేంటి చెప్పండి? మీరు తల్లే, నేను తండ్రే, మన పిల్లలు పోతే ఎలా ఉంటుంది? మరి వాళ్ళ పిల్లలు అంత దూరంలో ఏమి అన్యం పుణ్యం తెలవకుండా అలా ఇజ్రాయెల్లోనూ చనిపోతున్నారు, ఇరాన్లోనూ చనిపోతున్నారు. ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన బహ్రెయిన్, కువైత్, సౌదీ, ఒమను, ఖతరు ఈ దేశాల్లోనూ చనిపోతున్నారు. ఇక్కడ కులం, మతం, ప్రాంతం అనేది అనుకోకుండా జరిగేది. అదొక యాక్సిడెంట్. మీరు పలానా మతంలో, పలానా కులంలో, పలానా దేశంలో పుడతాం అనేది. కానీ మన యొక్క వ్యక్తిత్వం ద్వారా, మన యొక్క క్రమశిక్షణ ద్వారా జీవితంలో మనం ఏ స్థాయికి వెళ్తామని మన చేతిలో ఉంటుంది కదా. సో నేను అనేది ఏంటంటే కులం పేరు మీద, మతం పేరు మీద, ముఖ్యంగా ఇక్కడ మతం పేరు మీద ఈ మారణ హోమం జరగకుండా ఈ యుద్ధాన్ని ఆపే అవసరము ఎంతైనా ఉన్నది. దానికి భారతదేశం నాయకత్వం వహించి అవసరమైతే 1 అడుగు 2 అడుగులు ముందలకేసి మనం చొరవ తీసుకొని రియాక్టివ్గా ఉండొద్దు, ప్రోయాక్టివ్గా ఉండాలి. చొరవ తీసుకొని సమస్య వచ్చినప్పుడే నాయకత్వం బయటపడిద్ది, మన వ్యక్తిత్వం బయటపడిద్ది. నార్మల్గా కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మీరు హీరోనే, నేను హీరోనే. హీరోయిజం బయటపడేది క్రైసిస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మనం క్రైసిస్లో ఉన్నాం, ప్రపంచం క్రైసిస్లో ఉంది. భారతదేశం నాయకత్వం తీసుకోవాలి, ప్రపంచంలో నెంబర్ 1 అవ్వాలి బై 2047 వికసిత్ భారత్ అంటే ఇవాళ నుంచి శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం కావాలి. కాబట్టి రేపొద్దున అమెరికా మన పక్కన దేశం మీద లేకపోతే మన మీదో ఇదే స్ట్రాటజీ ఏదని గ్యారంటీ ఏంటి? ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకొని డైలాగు, డిబేటు, డిస్కషన్ ద్వారా సివిలైజ్డ్ సొసైటీ మంది. మనం బార్బరిక్ కాదుగా. ఆర్ వి బార్బరిక్? ఆర్ వి బ్రూటల్? ఆర్ వి బ్రూటిష్ ఇన్ నేచర్? దిస్ ఈజ్ నాట్ ద స్టేట్ ఆఫ్ నేచర్ ఆఫ్ దట్ కైండ్ కదా. ఇదొక ఆటవిక సమాజం కాదు కదండి. కాబట్టి అమెరికాకు కూడా మనం గట్టిగా చెప్పాలి. ఇలాంటప్పుడు గట్టిగా చెప్పాలి అమెరికాకి. వాళ్ళు ఎంటారు చనిపోవటారే వాళ్ళ కర్మ. భగవద్గీత మనకేం చెప్పింది? మన కర్మ మనం చేయాల్సింది చేయాలి. మనం ఏం చేయాలి? ఇప్పుడు
యుద్ధాన్ని ఆపటానికి సర్వశక్తిలో ప్రయత్నం చేయాలి. ఓటమి గెలుపు దేవుడికి వద్దు, కానీ నువ్వు ఆర్ యు వెరీ వెరీ సాలిడ్ ఎనఫ్, గుడ్ ఎనఫ్ ఆర్ డిటర్మైండ్ ఎనఫ్ టు మేక్ ఆల్ ఎఫర్ట్స్ టు కంటైన్ ద వార్ ఆర్ స్టాప్ ద వార్ ఆర్ టు బ్రింగ్ పీస్ శాంతి. దానికోసం ప్రయత్నం చేయాలి మేడం. ఈ యుద్ధం వల్ల అమెరికా మీద పడబోతున్న భారం 20 లక్షల కోట్ల రూపాయలు. అయినా సరే డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలని లెక్క చేయట్లేదు, డబ్బుని లెక్క చేయట్లేదు, దేన్ని లెక్క చేయకుండా ఆయన ముందుకు వెళ్తున్నారు. హిట్లర్ అనిపించుకోవాలి అనుకుంటున్నాడు. నియంత అనే బిరుదు కోసం ఆయన పాకులాడుతున్నట్టుగా కనిపిస్తోంది. కానీ అంత పెద్ద హిట్లర్ కూడా ఎక్కడ కలిసిపోయాడు, మట్టిలో కలిసిపోయాడు. అదే రోజులు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ కూడా వస్తాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, యుద్ధం రక్తపాతం ద్వారా ఏది సాధించలేం, మానవత్వంతో దేన్నైనా సాధించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. జై హింద్.